ఈ వీడియో అయితే ఏదో ఆశించి నేను యూట్యూబ్‌లో పోస్ట్ చేయట్లేదు. ఒక పుస్తకంలో మన జ్ఞాపకాలను దాచుకున్నట్టు నేను నా జ్ఞాపకాలన్నీ యూట్యూబ్‌లో దాచుకుంటున్నాననమాట. ఇదైతే నా చిన్నప్పుడు నాకెంత ఇష్టమో ఈ బుజ్జి దూడలంటే ఎంత క్యూట్‌గా ఉంటాయో. వాటి కళ్ళుంటాయి రౌండ్‌గా, చాలా ముద్దుగా ఉంటాయనమాట. పెద్దయిన తర్వాత గేదెలు కూడా ఇష్టమే గానీ నాకు చిన్నప్పుడివి చాలా ముద్దుగా ఉంటాయి. చిన్నప్పుడు వాటి మూతి మీదే ముద్దులు పెట్టుకునేవాళ్ళమి. మాకు గేదెలున్నప్పుడు మేము గేదెల్ని కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేసేవాళ్ళమనమాట. వాళ్ళకి ఏదైనా జ్వరం వస్తే మా నాన్న అప్పటికప్పుడు పశువుల ఆస్పత్రికెళ్ళేసి ఆ ఇంజెక్షన్ తీసుకొచ్చి మా డాడే ఏసేవారు. అదేవిధంగా చిన్న గొట్టం ఉంటుంది. గూటమనో ఏదో అంటారు దాన్ని. దాన్ని నోట్లో పెట్టేసి దాని ద్వారా మందులు పంపించేవారు వాటికి. ఎంత ప్రేమగా చూసుకుంటారు అసలు ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకలాగే చూసుకునేవాళ్ళమి. నాకు ఊహ తెలిసినప్పుడు మా ఇంట్లో అయితే ఒక దూడ చనిపోయిందనమాట. అప్పుడు నేను, మా అక్క చెల్లెలు, మా నాన్న అందరం అయితే భలే ఏడ్చేసాము. ఆ తీపి జ్ఞాపకాలన్నీ తలుచుకుంటుంటే ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏంటి అంటే బయట రోడ్డు మీద ఏమైనా గేదెలు వెళ్తుంటే వాటిని చూసి భయపడాల్సొస్తుంది. చాలా వీడియోస్ అయితే చూసాను నేను యూట్యూబ్‌లో, రియల్‌గా కూడా చూసాను. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని గేదెలు, అలాగే ఆవులు ఇలా కుమ్మడం చూసాను. అవి చూసినప్పటి నుంచి నాకు భయమేసి దూరంగా వెళ్ళిపోతున్నాననమాట. చిన్నప్పుడు అంత ప్రేమగా చూసుకున్న వాటిని చూసి ఇప్పుడు భయపడుతుంటే నాకు ఏదోలా అనిపిస్తుంది. కానీ మన ఇంట్లో పెరిగిన గేదెలతోటి మనకుండే రిలేషన్ వేరే అనమాట. ఆ రిలేషన్ నేనైతే చాలా మిస్ అవుతున్నాను. ఆ ప్రేమను కూడా నేను చాలా మిస్ అవుతున్నాను. ఇలాంటి చిన్న దూడలో నాకు నచ్చే ఒక థింగ్ ఏంటి అంటే, మేము బట్టలు బయట ఆరేసినప్పుడు అవి అయితే సాయంత్రానికి బాగా నమిలేసి పెట్టాయనమాట చిన్న దూడలు. మేము అవి బట్టలు తీసేటప్పుడు ఆ దూడల్ని తిట్టేవాళ్ళమి. "నువ్వు నమిలావా? ఇవాళ కూడా నమిలావా? ఎందుకు నమిలావు నువ్వు? ఇంకొకసారి నమిలావంటే కొడతాను నిన్ను" అని ఇలాగ వాటితోటి మాట్లాడేవాళ్ళమి. వాటి కోసం మేము చిల్ల చెట్లన్నీ తిరిగేసి చిల్లకాయలు తెచ్చేవాళ్ళం అనమాట. అప్పుడు ఆ దూడలు, గేదెలు చిల్లకాయలు చాలా ఇష్టంగా తినేవి. వాటికి అవి స్నాక్స్ లాగా అనమాట. మేమన్నీ ఏరుకొని వచ్చేసి వాటి నోట్లో తినిపించేవాళ్ళమి. అవి చాలా ఇష్టంగా తినేవి. ఇలాంటివన్నీ మిస్ అవుతున్నందుకు నాకైతే చాలా బాధగా ఉంది.